ఏపీ లోకాయుక్తలో వివాదాస్పద నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోకాయుక్త డైరెక్టర్ మురళీమోహన్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాడిబోయిన వంశీకృష్ణ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా మురళీమోహన్ రెడ్డికి పదోన్నతి కల్పించారంటూ పిటిషన్ వేశారు. మురళీమోహన్ రెడ్డికి వెంటనే లీగల్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ లోకాయుక్తలో వివాదాస్పద నియామకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోకాయుక్త డైరెక్టర్ మురళీమోహన్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాడిబోయిన వంశీకృష్ణ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా మురళీమోహన్ రెడ్డికి పదోన్నతి కల్పించారంటూ పిటిషన్ వేశారు. మురళీమోహన్ రెడ్డిని వెంటనే లీగల్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. కృష్ణ, సుభాన్, ఏపీ లోకాయుక్తలో జరిగినటువంటి ఈ యొక్క వివాదాస్పద నియామకానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ యొక్క రిట్ దాఖలైంది. ఈ రిట్ కి సంబంధించి ఏదైతే నిజానికి అర్హతలకు లేకుండా ఈ యొక్క నియామకం జరిగింది అన్నది ఇప్పుడు రిట్ లో దాఖలు చేసినప్పటి వివరాలు. అయితే అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క లోకాయుక్త నియామకం జరిగింది. లోకాయుక్త సంస్థలో డైరెక్టర్ లీగల్ గా పుట్ట మురళీమోహన్ రెడ్డి నియామకం పైన సుప్రీంకోర్టులో ఈ రోజు రిట్ దాఖలైంది. తాడిబోయిన వంశీకృష్ణ అనే పిటిషనర్ తరఫున న్యాయవాది సతీష్ గల్లా ఈ పిటిషన్ ఇచ్చారు. అయితే లోకాయుక్త డైరెక్టర్ పదవికి ఉండాల్సినటువంటి కనీస అర్హతలపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మురళీమోహన్ రెడ్డికి రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి, రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి హోదా లేదని పిటిషనర్ లో పేర్కొన్నారు. ఇది ఆర్టీఐలో తనకు అందించిన సమాచారం మేరకు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. గతంలో రెగ్యులర్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎంపిక కోసం జరిగిన ప్రక్రియలో మురళీమోహన్ రెడ్డి 2 సార్లు విఫలమయ్యారు. అయినప్పటికీ కూడా ఆయనకు నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి కల్పించారని కూడా ఈ పిటిషన్ లో ఆరోపించారు. 2021 నుంచి మురళీమోహన్ రెడ్డికి అక్రమంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. అందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పొందిన జీతభత్యాలను వెనక్కి రికవరీ చేయాలని కూడా ఈ పిటిషన్ లో కోరారు. ఆయన వెంటనే డైరెక్టర్ లీగల్ పదవి నుంచి తొలగించాలని కూడా కోరటం జరిగింది. నిజానికి సుభాన్, సాధారణంగా ఇలాంటి సర్వీస్ మ్యాటర్స్ వివాదాలపైన ముందుగా హైకోర్టును ఆశ్రయిస్తారు. అయితే పిటిషనర్ నేరుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు లేదా వ్యవస్థల్లో తీవ్రమైనటువంటి రాజ్యాంగ చట్టపరమైనటువంటి ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ నేరుగా స్వీకరిస్తుంది. ఇక లోకాయుక్త నియామకాలు గవర్నర్ ఆమోదంతో జరుగుతాయి కాబట్టి రాజ్యాంగబద్ధ అధిపతి కార్యాలయాన్ని కూడా ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. న్యాయ వ్యవస్థకు సంబంధించిన నియామకాలు పదోన్నతుల్లో హైకోర్టు పాత్ర ఉంటుంది కాబట్టి రిజిస్ట్రార్ జనరల్ కూడా ప్రతివాదిగా చేశారు. అయితే ఈ వివాదాన్ని కేవలం ఒక వ్యక్తిగత వివాదంగా కాకుండా వ్యవస్థాగత నిర్ణయాల లోపంగా కోర్టు ముందు వచ్చే ప్రయత్నం అయితే పిటిషనర్ చేశారని చెప్పొచ్చు. అయితే లోకాయుక్త అనేది అవినీతిపై పోరాడే ఒక అత్యున్నత స్వతంత్ర సంస్థ. అలాంటి సంస్థలోనే లీగల్ విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి నియామకం వివాదాస్పదం కావడం వ్యవస్థల పారదర్శకత పైన అనేక ప్రశ్నలు లేవనెత్తుందని చెప్పొచ్చు. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తే ఏపీ ప్రభుత్వం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ నియామకానికి సంబంధించినటువంటి ఫైళ్లను అర్హత ప్రమాణాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. లోకాయుక్త చట్టం ప్రకారం డైరెక్టర్ పోస్ట్ ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఏంటి, మురళీమోహన్ రెడ్డికి ఉన్నటువంటి అర్హతలు వాటికి సరిపోతున్నాయా లేదా అనే అంశాన్ని సుప్రీంకోర్టు నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఇక చివరిగా ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు నియామక ప్రక్రియలో చట్టబద్ధత ఉందో లేదో తేలబోతుంది. పిటిషనర్ చేసినటువంటి ఆరోపణలు నిజమైతే అది లోకాయుక్త సంస్థ ప్రతిష్టపై ప్రభావం చూడటమే కాకుండా గత ప్రభుత్వాల కాలంలో జరిగిన నియామకాలపై చట్టపరమైనటువంటి సమీక్షకు దారితీసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.